क्या मामा जी तुम कुनक पाटले पढ़ते हैं? कौन रे तुम? मेरी अम्मा का मुगनी है। क्या बोलते हैं? नहीं नहीं नहीं, वो गली में लंगोटा दोस्त है ना, हाँ वो दोस्त का भाई हूँ मैं, भाई। अंग्रेजी भी है आपके पास? नको बीड़ी चलता है। లాకర్లో మ్యాప్ ఉన్న సంగతి మీకు ఎవరు చెప్పారు? రాజా. ఇస్ ఇట్ మై డియర్ ఏజెంట్? నో సార్. దెన్ ఆ లాకర్ రాజాది, కానీ అది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. దాన్ని ఇప్పుడు మీరు చూశారుగా. అయితే రాజు ఎందుకు అబద్ధం చెప్పినట్టు? అదే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. ఆల్ రైట్, రాజాని అతని కూతుర్ని ఎక్కడ దాచారు? తెలియదు. గుడ్. నీకు కూడా తెలీదా? నిజంగా నాకు తెలీదు. నిజంగా తెలియదు. వెరీ గుడ్ మిస్ ఝాన్సీ. నీ చాకచక్యంతో రాజాని రైలు నుంచి తప్పించి తీసుకుపోయిన దానివి, ముఠాలో నీ మాటంటే శాసనంగా చలామణి చేసుకుంటున్న దానివి, నీకు రాజాని గురించి ఏమీ తెలియదంటావు, నన్ను నమ్మమంటావు. మా కళ్ళు కప్పి ఒక్కసారి తప్పించుకోగలిగాం, కానీ ఇప్పుడు తెలియదనంత మాత్రానంత తేలిగ్గా విడిచిపెడతాం అనుకోకు. నిజం చెప్పు, ఆ రాజాని ఎక్కడ దాచారు? రాజాతో అవసరం వచ్చినప్పుడు తన పక్కనున్న గదిలోకి తీసుకొచ్చేవాడు. తర్వాత ఎక్కడ దాచేవాడు ఎవరికి తెలియదు. నీకు కూడానా? అవును, నేనంతా నిజమే చెప్తున్నాను. నా మాట నమ్మండి. నీ మాటలో ఎంత నిజముందో నాకు బాగా తెలుసు. చెప్పు, రాజాని ఎక్కడ దాచావు? చెప్పు చెప్పు. నిజం చెప్పు, ఎవరో నువ్వు? ఈ వేషంలో ఎందుకున్నావు? నేను ఝాన్సీ స్నేహితురాలిని. ఆమె నన్ను రప్పించి తనతోనే ఉంచుకుంది. మీరు మొట్టమొదటిసారిగా ఆ తోటికి వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేయడం కోసం నా చేత ఈ వేషం వేయించింది. తరువాత ఆమెకు అవసరం వచ్చినప్పుడల్లా నన్ను ఇలాగే ఉపయోగించుకుంది. తన వేషం నీకేసి తనేం చేసేది? ఏం చేసేదో, ఎక్కడికి వెళ్ళేదో ఎవరికి తెలియదు. అయితే ఈ బ్యాంకు దోపిడికి నువ్వెందుకు వచ్చావు? ఆమె నన్ను వెళ్ళమని పంపించింది. ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడుంది? నువ్వా? నేనే. అయ్యో, అక్కడ పోలీసులు ఉన్నారు. అలాగా? అయితే ఫేస్ మూసి ఇలా పోదాం. అలాగే. మన వెనుక ఇంత కథ జరుగుతుందన్నమాట. ఇవేవాడు? ఈవిడ నా ఫ్రెండ్, పేరు హుస్సేన్ బాను. ఈవిడ ద్వారానే అన్ని విషయాలు తెలుసుకున్నాను బాస్. సరే, నువ్వు వెళ్ళి ఎలాగైనా మన వాళ్ళు బయటకు వచ్చారు పచ్చి. అలాగే బాస్. ఝాన్సీ, నాతో నమ్మకంగా ఉంటూ నాకే అసలు పెట్టావా? ఝాన్సీ ఝాన్సీ ఝాన్సీ. ఏమైంది? ఏం కావాలని చేసావు అదే. బ్యాగ్ పోయి వాళ్ళని పట్టుకోరా తెలుసా? దగ్గర నుంచి వస్తుందా వాడి కళ్ళు తప్పి? ఇన్నాళ్ళు నా కళ్ళు తప్ప నువ్వే నాకు వాడు. బ్యాగ్ వెళ్ళావు? లేదు. ఎందుకన్నా? నా ఇష్టం. నా ఉప్పు తింటూ నన్నే మోసం చేస్తున్నావా? మోసే ఉంది, తెలివి. నేను వెళ్ళుంటే నేను కూడా పట్టుబడి ఉండేదాన్ని. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అన్నమాట. అనేగా అర్థం. ఝాన్సీ, ఆ రోజు వాడిని నమ్మించడానికి వేసిన వేషంతో ఈ రోజు వరకు నన్ను మోసం చేసి ప్రతిదీ నువ్వే చేస్తున్నట్టు నటించిన ముందుకొచ్చావు. ఇంకేం చేస్తాను?
ఏమీ చేయలేవు. ఏ నా మంచితనాన్ని నలుసుగా తీసుకొని నా వాళ్ళందరినీ జైలు పంపిస్తావా? ఏదో ఒక రోజు నిన్ను కూడా పంపిస్తాను. ఝాన్సీ! పోరా గఫర్. ఝాన్సీ పారిపోతుంది, పట్టుకోండి. ఏమైంది? ఎటువంటి చిటే వచ్చింది. పిలిస్తే కోపంతో నన్ను కొట్టి పారిపోయింది. సరే, దాని సంగతి నేను చూసుకుంటాను. చాలు, దీన్ని కూడా లోపల పడి. ఆమెను మీరు ఎందుకు చంపారు? మాట్లాడలే. మాకేం తెలీదు. వీళ్ళ చేత నిజం నేను చెప్పిస్తాను. తీసుకుపదండి. ఇన్స్పెక్టర్, ఈమె బ్రతికుంటే మనకి ఇంకా ఏమైనా విషయాలు తెలియొచ్చని వీళ్ళే ఆమెను చంపారు. ఆల్ రైట్, ఇప్పటికే చేజారిపోయింది. మీరు వెంటనే కమిషనర్ గారిని తీసుకుని వాళ్ళని చుట్టుముట్టండి. నేను కూడా మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. ఓకే సార్, బాయ్. ఆగండి, ఎవరో కదలడానికి వీల్లేదు. ఎక్కడ రాజా? ఎక్కడ రాజా? ఎక్కడ? రాజా గారు, ఇప్పటికైనా తమను రక్షించుకోగలిగాం. దయచేసి పదండి. రండి సార్, తీసుకురండి. రండిరా, రండి. ఈ సిసింద్ర అంటే ఏమనుకున్నారా? ఈ సంగతి తెలియజేస్తాను. రండిరా బయటికి, నేను వచ్చాను. రండిరా. జైలు ముందు నీకు ఎంత ధైర్యం రా? మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. అంటే అడుగు ముందుకు వేశారా ఆ బాంబు పేలుతుంది. చూస్తారే, దాన్ని తీయండి. ఆగండి, నేను ఈ మీటను కన్నా మీ అంత అవుట్. లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా మీరు అలాగే ఉండండి. రత్తయ్య, లోపలికి వాళ్ళని తీసుకురా. బదిలారా, అంతే సంగతం. వదలకండి. దెబ్బగా దీపకండి. ఈ దెబ్బతో మీరు మధుమై తప్పు మోని, దీప్ తప్పు మోని. టాటా, హీ యూ, బై బై.